డిసెంబర్ 13న లోక్సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి విపక్ష ఎంపీలు చేసినటువంటి డిమాండ్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, భద్రతా వైఫల్యాలకు సంబంధించి మరి ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో లోక్సభ రాజ్యసభకు సంబంధించి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో మొత్తం మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. తెలంగాణ మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ ఇండియా కూటమి రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. అసలు బీజేపీకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా. ఒక ఎంపీలు ఈరోజు అక్కడ పార్లమెంట్ లో భద్రత కరువైంది, ఇక్కడ ఆడవాళ్ళకు మహిళలకి కరువు అయిపోయిందని చెప్పి మేము ఒక పక్కన గొడవ చేస్తుంటే వాళ్ళ రూలింగ్ స్టేట్స్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి దగ్గర మా మహిళల పైన అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు పార్లమెంట్ లో కూడా ఎంత ఈ సంఘటన పైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు మోదీ గారే కానీ అమిత్ షా గారే కానీ సైలెంట్ మౌనం వహించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. అంటే ఇక్కడ నుంచి ఎంపీలకే భద్రత లేదు అంటే నిజంగా కూడా సామాన్య ప్రజలకు ఎంత భద్రత ఉందని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా. దీనికి అంతటికీ కూడా మేము మోదీనే నిందిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం అటర్ ఫెయిలియర్ ఇన్ గివింగ్ సెక్యూరిటీ ఫర్ ద పార్లమెంటేరియన్. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అలయన్స్ కూటమికి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ఈరోజు చేస్తే మరి ఎవడు మాట్లాడతాడు? వాళ్ళే మాట్లాడుకుంటారా? అంటే రేపు పొద్దున మా ప్రాణాలు తీసేస్తారా? ఈ రోజు ఇక్కడ నుంచి ప్రతి దగ్గర నుంచి ఒక ఎంపీ ఎక్కడెక్కడ పార్లమెంట్స్ నుంచి ఎన్నికై ఈరోజు ఎక్కడ కూర్చోవాలి పార్లమెంట్ లో కూర్చున్న అతను ఈరోజు ఏం సమాధానం ఇస్తాడు అని మేము అడిగితే వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం, ఆందోళన చేయడం అది కరెక్టా? ఇది మా వాళ్ళు కరెక్టా అని అడుగుతున్నారు. మరి మా వాళ్ళు కరెక్ట్ కాదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారనేది క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళని సస్పెండ్ చేయడం మేము ఖండిస్తూ ఈరోజు ధర్నా చౌక్ లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే రెండు సభలకు సంబంధించి చూస్తే 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి సస్పెండ్ చేయడం అనేది జరిగిందని ఎప్పుడు నేను చూసి అయితే నాకైతే ఇట్లాంటి సంఘటన ఎప్పుడు ఎదురు రాలేదు. కానీ ఇది చాలా సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వము మహిళలకే కాదు కదా ఎవరికి రక్షణ ఇవ్వదు, దోచుకోవడానికే ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయో తెలంగాణలో చూసారు. రాబోయే కాలంలో ఎక్కడెక్కడ కూడా బీజేపీని ఓటమి పాలు అవుతుందని చెప్పేసి వాళ్ళకి 100% తెలుసు. ఈ రోజు దీంతో పాటు ఎవరికి రక్షణ ఉండదు అని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించాలి. రాబోయే కాలంలో ఆచి తూచి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం.